ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శృతి. గజ్వేల్లోని మార్కెట్ యార్డ్లో వరిధాన్యాన్ని పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్ల వెంబడి కొన్ని వేల క్వింటాల వరిధాన్యం రోడ్ల మీద ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరిధాన్యం కొనడంలో విఫలమైందని తెలిపారు. మార్కెట్ యార్డ్లో రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా వరిధాన్యం కనిపిస్తుందని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా వరిధాన్యాన్ని కొనుగోలులో ర్యాలీలను వరదను సమకూర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. అకాల వర్షాలతో వరిధాన్యం కొన్ని చోట్ల తడిసిపోవడం వలన రైతులు లబోదిబోమంటున్న వరిధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనడం లేదని మండిపడ్డారు. వరిధాన్యం మ్యాచర్ వచ్చి కొనే పరిస్థితిలో ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వరదాన్ లేదని, లారీలు లేవని వరిధాన్యం కొనకుండా దళారులను అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పిస్తుందన్నారు. వరిధాన్యం కొనడం వలన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని చాలా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. దళారులు రైతుల యొక్క నడ్డిని విరుస్తూ కొనుగోలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొంటామంటూ చెప్పడం విడ్డూరమన్నారు. మళ్లీ విత్తనాలు వేసుకున్న సీజన్ వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిమ్మగుట్టినట్లు కూడా లేదని, ఇప్పటి వరకు వరిధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రోడ్ల మీద వరిధాన్యం ఉండడంతో నియోజకవర్గంలో అక్కడక్కడ బ్యాక్ యాక్సిడెంట్ల వలన చనిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పట్ల దయ చూపి తొందరగా వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు వరిధాన్యం నింపుకునేందుకు సరిపోయేంత వరదాన్లు సమకూర్చుకోవాలని తెలిపారు. సన్నవడ్లకు వెంటనే బోనస్ ఇవ్వాలని, రైతులు పెట్టిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, జమ చేయడంలో జాప్యం చేయకూడదని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుంటుకు రాజు, మరికంటి కనకయ్య, మల్లేశం, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. నియోజకవర్గంలో రోడ్ల వెంబడి కొన్ని వేల క్వింటాల వడ్లు రోడ్ల మీద ఉన్నాయి. మార్కెట్ యార్డ్లోకి వెళ్తే మార్కెట్ నిండా వడ్లే ఉన్నాయి. 2 రోజులకు ఒక లారీ పంపిస్తున్నారు. తడిసిన వడ్లు కొంటలేరు. వడ్లు రెడీగా మ్యాచరీ వచ్చి రెడీగా ఉంటే బార్దాన్ని ఇవ్వట్లేదు, కాంట చేసుకోవట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారంటే తడిసిన వడ్లు కొంటున్నామో, కాంట వెంట పెడుతున్నాము. దాదాపుగా భారతదేశంలో ఎక్కడ లేనంత కొనేసినాము. రాష్ట్రం నంబర్ 1 ప్లేస్లో ఉన్నదని చెప్పి పర్చేసింగ్లో, ప్యాడీ పర్చేసింగ్లో నంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి వెళ్ళినప్పుడు, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఏ లారీలు కూడా లేవు, కాంటలు ఇవ్వట్లేదు. రైతులు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అకాల వర్షం వచ్చింది. వర్షం ఇప్పుడు విత్తనాలు వేసుకున్న సీజన్ అయినా కూడా కొన్ని లక్షల క్వింటాలు రోడ్ల మీద ఉన్నాయి. ఆ రోడ్ల మీద ఉంటే నైట్ వచ్చే బైక్ వాళ్ళు వచ్చి పడి చనిపోతూ ఉన్నారు. చాలా ఇబ్బంది. నిన్నగాక మొన్న జాలిగామ గ్రామ రైతు ఒకరు చనిపోయిండు. రోడ్ల మీద వెళ్ళే వ్యక్తులు కూడా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి వెంటనే బార్దాన్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత బార్దాన్ని ఇచ్చేసి వెంటనే కాంటాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి తోడు సన్నవడ్లకి బోనస్ ఇస్తామని చెప్పారు. లాస్ట్ వర్షాకాలంలో పెట్టినటువంటి వడ్లకి, సన్నవడ్లకి ఇప్పటివరకు బోనస్ రాలేదు. ఇవాళ కూడా మార్కెట్ యార్డ్లో దాదాపుగా ఒక 20-30 లారీల వడ్లు ఉన్నాయి. కాంట పెట్టుకుని ఆ బోనస్ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
రైతులకు రైతు భరోసా దిక్కు లేదు, రైతు పండించిన పంట కొనుగోలు దిక్కు లేదు. ఆ వచ్చేదానికి కరెంటుతో పండించినటువంటి పంటలు ఇలా కేసీఆర్ పుణ్యమా అని చెప్పి అటు మల్లన్న సారు ఇటు కొండపోచమ్మ సారు ఉండడం వల్ల ఇటు హల్దీ రివర్ నుంచి కూడవెల్లి రివర్ నుంచి కొన్ని లక్షల ఎకరాలు కల్టివేషన్ చేయడంలో విపరీతమైనటువంటి క్రాప్ వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారేమో అసలు కాళేశ్వరం నుంచి నీళ్ళే రాలేదంటాడు. మరి ఇక్కడ లక్షల క్వింటాలు వడ్లు వచ్చినాయి, కొనేవాడు దిక్కులేక రైతులు రోడ్ల మీదకి వచ్చారు. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.